చిన్నప్పుడు బళ్ళకు పోరా అంటే నేను పోను అని బొబ్బలు పెడుతుంటారు పోరలు. జుట్టు వట్టి 4 సర్చి సంకకు సంచేసి గొర్ర గొర్ర గుంజుకుపోయి బళ్ళ పడేసి వస్తారు అయ్యవ్వలు. ఆ టైంక చూడాలి ఆ పోరగాని బాధ. ఏ సార్ వస్తాడో ఏం అడుగుతాడో ఏం చెప్పాలోనని చిన్న రంది కాదు. తెలుగు సార్ రాకుంటే బాగుండు, లెక్కల సార్ ఇవాళ సెలవు అయితే మంచిగుండని దేవుళ్లకు దండాలు పెడుతుంటారు. కానీ పెద్దయినాక తెలుస్తుంది చదువుల విలువ. అందుకనే ఇగో ఇట్లా చిన్నప్పటి గుర్తులు యాది చేసుకుంటారు గిల్లు. అదేంది చూస్తుంటేనేమో అందరు పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. చిన్నప్పుడు బల్లె చదువుకున్నప్పటి బడి పంతులు రాగానే బల్లె పొల్లగాళ్ళు లేచి నిలబడ్డట్టే నిలబడుతున్నారు అనుకుంటారు కదా. ఆవు గాళ్ళు బల్లె పొల్లగాళ్ళే కానీ ఇప్పుడు చదువుకునేటోళ్ళు కాదు. 1984, 85లో 10వ తరగతి చదువుకున్నోళ్ళు వీళ్ళంతా. మరి గట్ట అయితే ఇప్పుడు ఎందుకు ఇట్ట చేస్తుర్రబ్బా అనుకుంటారు కదా. ఇన్నేళ్లకు అందరు ఒక్క కాడ కూడాలని ఇగో ఇట్ట పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెట్టుకొని చిన్నప్పుడు బల్లె చదువుకున్నప్పుడు బల్లె పంతులకు ఎట్టెట్ట నమస్కారాలు పెట్టిరు. అగో అట్టనే పెట్టిరు. ఇప్పుడు కూడా సార్లతోని పాఠాలు కూడా చెప్పించుకున్నారు. అంతేకాదు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎవరెవరు వచ్చిర్రు ఏంది అనేదంతా తెలిసేందుకు వాళ్ళు చదువుకున్నప్పటి రిజిస్టర్లో చూసుకుంటా హాజరు కూడా తీసుకున్నాడు సారు. ఆగో ఇన్నరా హైమావతి పద్మ బయళ్ళకు రాలేదని చెప్తున్నారు సార్కు. గిట్లా చిన్నప్పటి గుర్తులను యాది చేసుకుంటున్నారు అన్నట్టు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని జవహర్ నగర్ బయళ్ళ చదువుకున్నోళ్ళు వీళ్ళంతా ఇన్నేళ్లకు ఇగో ఇట్ట అందరు ఒక్క కాడ కూడి ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారు. ఆటంక చిన్నప్పుడు వాళ్ళకు చదువులు చెప్పిన పంతులకు షెల్ల బట్టలు కప్పి సన్మానాలు కూడా చేసేరు. పాత దోస్తులను సోపతిగాన్లను కలుసుకున్న సంబురంలో మస్తు మురిసి ముప్పందం అయ్యారు అంతా. ఏదైతే గాని చిన్నప్పటి లెక్కనే సార్లతోని చదువులు చెప్పించుకుంటే మంచిగున్నది పోండ్రి.